చాలా టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. నమస్తే, నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ఈ ఎగ్ బిర్యానీ కోసం ఒక వెడల్పాటి పాత్ర తీసుకున్నానండి. అందులో 1 స్పూన్ వరకు నెయ్యి వేశాను. అలాగే ఆయిల్ కూడా వేసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులో కొద్దిగా షాజీరా, బిర్యానీ ఆకు, చెక్క, యాలకులు, లవంగాలు, మరాఠీ మొగ్గ వేసేసాను. వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి వేసానండి. పచ్చిమిర్చి కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని కాసేపు వేయించుకుందామండి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నాను. నేను 2 గ్లాసులు బియ్యంతో బిర్యానీ చేస్తున్నాను కాబట్టి బిర్యానీ మొత్తానికి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకుంటున్నాను. నేను 2.5 స్పూన్ల వరకు వేసాను ఉప్పు. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మగ్గించుకోవాలి. ముందుగా మూత పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఉల్లిపాయలు మగ్గినాయి. ఇప్పుడు ఇందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. దీన్ని కూడా బాగా వేయించేసుకున్న తర్వాత కారం కూడా వేసేసుకున్నాను. కారం కూడా బాగా వేగిపోయిన తర్వాత ఒక పెద్ద టమాటా తీసుకున్నానండి. ఆ టమాటా ముక్కలు కూడా వేసుకుని మూత పెట్టి టమాటాలు మగ్గించుకోవాలి. ఓకే అండి, టమాటాలు బాగానే మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో కసూరి మేతి 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను నేను. కసూరి మేతి కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఈ కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో ఒక 2-3 స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఉడికించుకున్న గుడ్లకి కాస్త నాట్లు పెట్టుకోవాలండి. పెట్టుకుంటే కర్రీలోని కర్రీ టేస్ట్ అది గుడ్లకు పీల్చి చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గించుకుందాం. ఓకే, ఇప్పుడు గుడ్లని సెపరేట్ చేసేస్తున్నాను. నేను వేరే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఎందుకంటే రైస్ అది వేసినప్పుడు గుడ్లు కలపడంతో విరిగిపోతాయి, అందుకని. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకున్నాను నేను. దీన్ని కూడా కాస్త వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగానే నేను రైస్ని ఒక 1 అవర్ పాటు నానబెట్టి ఉంచానండి. అవి వాటర్ లేకుండా చేసుకుని ఈ బియ్యాన్ని వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేస్తున్నానండి. ఈ బిర్యానీ మసాలాని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ కూడా పైన వేసేస్తున్నాను. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. బియ్యానికి 2 గ్లాసులు వాటర్ చొప్పున వేసానండి. ఒక 4 గ్లాసులు నీళ్లు పడినాయి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి కలుపుదామండి. ఓకే, ఇంకా బాగా ఉడకాలి. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఓకే అండి, కాస్త దగ్గర పడింది. ఒకసారి కలుపుకుందాం. చూసారుగా, ఇంకా వాటర్ ఉంది. ఆ వాటర్ అయిపోయే వరకు మరి కాసేపు ఉడికించుకోవాలి. ఇంకా బియ్యం కూడా పలుకుగానే ఉంది. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకుని ఉడికించుకోవాలి. ఇంతేనండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ రెసిపీ. మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.